నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి యార్. అల్లుకున్న బంధం పార్ట్ 19తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కథకి హైప్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చేయండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఐషు కార్ మండపం దగ్గరికి చేరగానే అక్కడ శివ్కి ఇక్కడ ఐషుకి ఒక్కసారే హార్ట్ బీట్ పెరుగుతుంది. కానీ ఇద్దరూ అప్పుడున్న స్థితికి దానిని అంత గుర్తించలేదు. ఆ ఇద్దరు గుండెలకి మాత్రం మరికొన్ని నిమిషాల్లో వాళ్ళ జతతో జతకట్టే సమయం వచ్చింది. ఇంకా వెయిట్ చేయలేము అని వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఐషుని లోపలికి తీసుకువెళ్ళాక హరిగారు వచ్చి పదా శివ్, పంతులు గారు తీసుకురమ్మన్నారు అని చెబుతారు. శివ్ ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని తన వాళ్ళు లేకుండానే తన జీవితంలో జరుగుతున్న ముఖ్యమైన ఘట్టానికి సిద్ధపడుతూ మండపం వైపు అడుగులు వేస్తాడు. మండపం దగ్గరికి వెళ్ళే దారిలో కిరణ్ భావమర్ది హోదాలో శివ్ కాళ్ళు కడుగుతాడు. ఇదంతా ఏంటిరా అని అడుగుతాడు శివ్. సాంప్రదాయం శివ్ అని హరిగారు చెబుతారు. కాళ్ళు కడిగినందుకు నాకేమి ఇస్తున్నావని అడుగుతాడు కిరణ్. కార్డు ఇచ్చి నీకేమి కావాలో కొనుక్కో అని చెబుతాడు శివ్. నాకేమీ వద్దులే కానీ నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని పక్కకి జరుగుతాడు కిరణ్. శివ్ని తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెట్టి కిరణ్, మైక్ పక్కకి వచ్చేస్తారు. మైక్, ఆంటీ వచ్చారా అని అడుగుతాడు శివ్. హా, అమ్మ వచ్చింది శివ్. రాగానే ఐషుని చూడాలి అని తన దగ్గరికి వెళ్ళింది అని చెబుతాడు మైక్. శివ్ పంతులు గారు చెప్పినట్టుగా అన్నీ చేస్తూ మనసులోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తలుచుకుంటూ నేను చేస్తుంది కరెక్ట్ అని నా మనసుకి తెలుస్తుంది. ఒక తండ్రి చివరి కోరిక తీర్చడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకుంటారు కదా అని అనుకుంటాడు తన మనసులోనే. స్వాతి, జెస్సీ అడ్డుతెర పట్టుకోగా ఐషుని మండపంలోకి తీసుకువచ్చి కూర్చోబెడతారు. మండపంలో అడుగు పెట్టగానే ఆ రోజు కారులో ఎలా అయితే ఐషు ఫీల్ అయ్యిందో ఇప్పుడు అదే ఫీల్ తనని తాకింది. ఐషు గుండె మీద చెయ్యి వేసుకొని మళ్ళీ ఏమైంది నీకు అని మనసులోనే అనుకుంటుంది. హరిగారు, రేఖాగారు వచ్చి ఐషు పక్కన కూర్చోగానే నార్మల్ అవుతుంది. వాళ్ళ నాన్న కోసం చూడగా తన వెనకే నిలబడి కనిపిస్తారు ఆయన. హరిగారు శివ్ కాళ్ళు కడిగి ఐషు చేతిని శివ్ చేతిలో పెట్టి కన్యాదానం చేస్తారు. ఆ టైంలో ప్రకాష్ గారి చెయ్యి కూడా పెట్టమని చెప్పడంతో ఆయన కూడా హరిగారు చెయ్యి పట్టుకుంటారు. ఐషు చెయ్యి శివ్ చేతిలో పెట్టగానే ఇద్దరికి ఆ స్పర్శకి ఇరువురి తనువు జల్లుమంది. తను నావాడు అని ఐషుకి, తను నా సొంతం అని శివ్కి అనిపించింది. అప్పటిదాకా ఏదో చిన్న డైలమాలో ఉన్న శివ్ ఐషు చెయ్యి తన చేతిలోకి రాగానే ఆ స్పర్శకి తను నా కోసమే పుట్టింది అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంక మనసులో ఉన్న సంకోచాలు అన్నీ పక్కన పెట్టి ఆ క్షణాలను ఆస్వాదించడం మొదలుపెట్టాడు. పంతులు గారు ఇద్దరు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని తెర అడ్డు తీయగానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోండి అని చెబుతారు. ఇద్దరు ఒకరు తలపై ఒకరు చేయి పెట్టగానే అడ్డు తెర తీసేస్తారు. అందరి చూపులు వాళ్ళిద్దరిపైనే ఉన్నాయి. ఇంతవరకు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందా అని చూస్తున్నారు. తెర తీయగానే పంతులు గారు మళ్ళీ చెప్పడంతో శివ్, ఐషు ఒకరి కళ్ళల్లోకి ఇంకొకరు చూసుకుంటారు. ఇద్దరి కళ్ళల్లో మెరుపు. అక్కడ ఉన్న వారి చూపు దాటిపోలేదు. ఐషు శివుని చూస్తూ థ్యాంక్ యూ నాన్న అని మనసులో అనుకుంది. శివ్ ఐషు కంటి చూపులో ఎప్పుడో చిక్కుకున్నాడు. తన కళ్ళు చూస్తూనే యు ఆర్ మైన్ అనుకోకుండా ఉండలేకపోయాడు. మైక్ చిన్నగా శివ్ చెవిలో మా చెల్లికి ముద్దు పెట్టాలి అనిపిస్తుంది కదా అని టీజింగ్గా అడుగుతాడు. శివ్ కొంచెం తేరుకొని మైక్ని కోపంగా చూసి అంతలోనే అందంగా నవ్వుతాడు. ఆ నవ్వులో
చిన్న సిగ్గు కూడా కనిపించింది. ఐషు శివ్ తనని సూటిగా చూస్తున్నప్పుడే ఆ చూపు తాళలేక రెప్పలు వాల్చేసింది. అప్పటిదాకా శివుని బలవంతంగా ఒప్పించాను అన్న చిన్న సంకోచంలో ఉన్న హరిగారు శివ్ మొహంలో నవ్వు చూడగానే రిలాక్స్ అవుతారు. ప్రకాష్ గారికి అయితే సంతోషంతో డ్యాన్స్ చేయాలి అన్నంత ఆనందంగా ఉంది. ఇద్దరికీ బట్టలు ఇచ్చి మార్చుకు రమ్మని చెప్పి పంపిస్తారు పంతులు గారు. వచ్చిన వాళ్ళందరూ ఆ మంటపం డెకరేషన్ చూసి ఎంత అద్భుతంగా చేయించారు అనుకుంటూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఒక గుడిలాగా చేయించారు సెట్టింగ్ మొత్తం. చూసే వాళ్ళకి ఎటు చూసినా కూడా అది ఒక అద్భుతంలా అనిపించింది. శివ్ ఐషు బట్టలు మార్చుకొని వచ్చి పక్కపక్కన కూర్చోగానే అందరి దృష్టి అటువైపు మల్లుతుంది. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపించింది వాళ్ళిద్దరినీ చూడగానే. అందంలో ఇద్దరు ఒకరికి ఒకరు పోటీ పడుతున్నట్టుగా ఉంది. పంతులుగారు ఇచ్చిన తాళిబొట్టు తీసుకొని అందరి సమక్షంలో మేళ తాళాల మధ్య ఐశ్వర్య మెడలో 3 ముళ్ళు వేసి ఐశ్వర్యని తన సొంతం చేసుకున్నాడు శివాంష్ చౌదరి. ప్రకాష్ గారి కళ్ళమ్మట ఆనందంతో కన్నీళ్లు కారుతాయి. హరిగారు పెళ్లి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రకాష్ గారి భుజం చుట్టూ చెయ్యి వేసి తన పక్కనే ఉన్నారు. అందరి గోల మధ్యలో తలంబ్రాలు ఘట్టం, మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి అవుతాయి. చివరిగా అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి పంతులుగారు చెప్పినట్టు ఒక చేత్తో ఐశ్వర్య భుజం చుట్టూ చేయి వేసి ఇంకో చేతితో ఐశ్వర్య చేయి పట్టుకొని పైకి ఎత్తి చూపిస్తూ, ఈ చేయి నా ఊపిరి ఆగేంత వరకు వదలను అని మనసులో అనుకుంటాడు. శివ్ అనుకున్నది ఐశ్వర్య మనసుకి తెలిసిందేమో. శివ్ వైపు చూస్తుంది. ఐషు చూడగానే శివ్ కూడా తన వైపు చూస్తాడు. ఇద్దరి చూపులు ఒక్క క్షణం కలుస్తాయి. పంతులు గారి పిలుపుతో మళ్ళీ ఆకాశం వైపు చూపు తిప్పుతారు ఇద్దరు. తర్వాత వచ్చిన అతిథులందరూ వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ప్రకాష్ గారు ఇచ్చిన ఇండియన్ వెరైటీస్ విందు తృప్తిగా భుజించి వెళ్ళిపోతారు. ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అప్పటి వరకు అక్కడే ఉంటారు. ఐశ్వర్య పెళ్ళి అనుకున్న టైంకి అయిపోవడంతో వాళ్ళకి ఉన్న గిల్టీ ఫీలింగ్ నుంచి కొంచెం బయటపడ్డారు. ప్రకాష్ గారికి మరొక్కసారి చేతులు జోడించి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఐషు, శివ్, హరిగారు రేఖా గారి కాళ్ళకి నమస్కరిస్తారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు ఇద్దరు. ఆ మాటకి ఇద్దరు సిగ్గుపడుతూ తల వంచేస్తారు. ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టబోతే ఆయన ఆపేసి ఇద్దరినీ హత్తుకొని 1 నిమిషం అలాగే ఉండిపోతారు. ఐశ్వర్య చేతిని శివ్ చేతిలో పెట్టి, ఇంకా నా కూతురు బాధ్యత మీదే అల్లుడు గారు అని చెబుతారు. శివ్ ఆయన చేతి మీద భరోసా ఇస్తున్నట్లు చేయి మీద తడతాడు. అప్పటికే ఐశ్వర్య కంట్లో నీళ్లు తిరగడం స్టార్ట్ అవుతాయి. పదండి ఇంక భోజనం చేద్దాం అంటూ హరిగారు వాతావరణాన్ని కొంచెం తేలిక చేస్తారు అక్కడ. కానీ ఐశ్వర్య చుట్టూ చూస్తుంది. ఏమి చూస్తున్నావు ఐషు అని అడుగుతాడు కిరణ్. అది అది అత్తయ్య మావయ్య, అదే ఆయన అమ్మా నాన్నగారు ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది ఐషు. ఐషు అలా అడగగానే అందరికీ ఒక్క క్షణం ఏం చెప్పాలి అర్థం కాలేదు. ఏమైంది? అందరూ అంత సైలెంట్ అయ్యారు. అసలు ఇక్కడంతా మనవాళ్లే కనిపిస్తున్నారు, వాళ్ళెవరూ కనిపించడం లేదు అని అడుగుతుంది ఐషు. నీ చేత గృహప్రవేశం చేయించాలి కదా, అందుకే మీరు వెళ్ళేసరికి అక్కడంతా సిద్ధం చేయాలి కదా అని అక్కడికి వెళ్ళారు అని చెబుతాడు కిరణ్. ఆ క్షణం ఐషుకి తను వెళ్ళాలి కదా అని గుర్తుకు రావడంతో ఇంకా ఆ విషయాన్ని వదిలేసింది. వెంటనే కళ్ళనీళ్లతో వాళ్ళ నాన్నని చూస్తుంది ఐషు. ఓయ్ డెవిల్, నువ్విప్పుడు ఇక్కడ నదులు పారించే ప్రోగ్రాం ఏమీ పెట్టకు. అంకుల్ కూడా నీతో వస్తున్నారు. ఈ కార్యక్రమం అక్కడ పెడదువుగాని అంటాడు కిరణ్.
ముందైతే భోజనం చేద్దాం పదండి, నాకు కడుపులో ర్యాట్లు రన్ చేస్తున్నాయి అని పొట్ట పట్టుకుంటాడు. ఐషు కోపంగా చూడడంతో ప్లీజ్ రా, అసలే పొద్దున ఎప్పుడో తిన్నాను అని దీనంగా మొహం పెడతాడు కిరణ్. అందరూ కిరణ్ మాటలకి నవ్వుతూ భోజనాలు చేయడానికి భోజనం దగ్గరికి వెళ్తారు. ఐషు కొంగుకి శివ్ పైపంచికి ముడివేయడంతో ఐషు చిన్నగా శివ్తో పాటు అడుగులు వేస్తుంది. అందరూ భోజనాలు ముగించుకొని శివ్ ఇంటికి బయలుదేరారు. ఒక పక్క సంతోషంగా ఉన్న ఇంకో పక్క ఇప్పుడు ఐషుకి ఆ ఇల్లు చూడగానే శివ్ ఇల్లు అని తెలుస్తుంది. తను అడిగే వాటికి అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు అందరూ. కారులో కూర్చున్న ఐషు ఇప్పటి వరకు పెళ్ళికొడుకు పేరు కూడా నాన్నని చెప్పనివ్వలేదు. పంతులు గారు పూజ చేయించేటప్పుడు పేరు అడిగినా అప్పుడున్న టెన్షన్లో సరిగ్గా వినలేదు. ఇప్పుడు గుమ్మం దగ్గర పేరు అడిగితే ఏం చెప్పాలి? ఓసై ఐశ్వర్య, నీకు బుద్ధి లేదే? మనిషిని చూడనన్నావు, బాగుంది. పేరు తెలుసుకుంటే ఏమయ్యేది? నువ్వు నీ ఫ్యాంటసీ. ఇప్పుడు పేరు కూడా తెలియదు అంటే ఎంత చండాలంగా ఉంటుంది అని మనసులో తనని తానే తిట్టుకుంటుంది ఐషు. కిరణ్ని అడుగుదామంటే పక్కనే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తుంది. ఐషు వైపు చూసిన శివ్ ఐషు మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ నిమిషం నిమిషంకి మారుతుండటంతో ఇంకా ముద్దుగా కనిపిస్తుంది. మైక్ అన్నది నిజమే, ఇంత ముద్దుగా ముద్దు వస్తుంటే ముద్దు పెట్టకుండా ఉండడం కష్టమే అని చిన్నగా నవ్వుకుంటాడు శివ్. కారు రావాల్సిన డెస్టినీకి చేరుకుంటుంది. ఐషు తన ఆలోచనలో మునిగిపోయి అప్పటి వరకు కారు ఎటు వెళ్తుంది చూడలేదు. కానీ ఇప్పుడు కారు ఆగగానే ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు చూసి షాక్ అవుతుంది. అసలే మన పాప ఏదన్నా ఒకసారి చూస్తే మరిచిపోయే రకం కాదు. పైగా తను పాలు పొంగించిన ఇల్లు. ఇక్కడికి వచ్చామేంటి? ఈ ఇల్లు అన్నయ్య ఫ్రెండ్ ఇల్లు కదా అంటే పెళ్ళికొడుకు శివ్ గారా? పెళ్ళికొడుకు శివ్ అనుకోగానే ఐషు మనసు సంతోషంతో పొంగిపోతుంది. అంతలోనే కిరణ్ శివ్ గురించి చెప్పింది గుర్తుకు వచ్చి, అంటే వాళ్ళు ఎవరూ లేకుండా పెళ్లి చేసుకున్నారా అని ఆలోచిస్తూ అలాగే కూర్చుంటుంది కారులో. శివ్ కారు దిగి ఐషు వైపు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ చప్పుడికి ఈ లోకంలోకి వచ్చి శివ్ వైపు చూస్తుంది. దిగమని చేయి అందిస్తాడు. అప్రయత్నంగానే శివ్ చేతిలో చేయి వేసి కారు దిగుతుంది ఐషు. శివ్ పెళ్లికి ఒప్పుకోగానే కిరణ్ పెళ్లికి డెకరేషన్ మొత్తం చూసుకుంటున్న ఈవెంట్ మేనేజర్కి శివ్ అడ్రస్ ఇచ్చి అక్కడ ఏం చేయాలో చెబుతాడు. శివ్ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు మొత్తం డెకరేట్ చేసి వెళ్ళిపోతారు. అదంతా చూసిన శివ్ ఇది కిరణ్ పని అని అనుకొని నవ్వుకుంటాడు. ముందు వచ్చిన రేఖా గారు ఐషు దీపారాధన చేయడానికి కావలసిన ఏర్పాట్లు పూజ గదిలో సిద్ధం చేసి వారికి హారతి ఇవ్వడానికి కూడా అన్నీ సిద్ధంగా ఉంచుతారు. శివ్తో అడుగులు వేస్తున్న ఐషుకి తను ఇంతకుముందు ఆ ఇంటికి రావడం, శివ్ గురించి మైక్ చెప్పింది విని శివుని చూడాలి అనుకోవడం, కిరణ్ శివ్ గురించి చెప్పాక శివ్ మీద అభిమానం పెంచుకోవడం, తర్వాత చాలాసార్లు తన ఆలోచనల్లోకి శివ్ రావడం అంతా గుర్తు చేసుకుంటూ అంత గొప్ప వ్యక్తి తన భర్త అనుకోగానే ఒక పక్క సంతోషం, ఇంకో పక్క శివ్ ఫ్యామిలీకి తెలియకుండా పెళ్లి జరిగింది అని అనుమానం. ఈ ఆలోచనలతోటే గుమ్మం ముందుకి శివ్తో పాటు వస్తుంది ఐషు. ఇదండి ఈరోజుకి శివ్ ఐషు ప్రయాణం. మరి ఐషు అడిగే ప్రశ్నలకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అంటే ఐషు మరి అంగీకరిస్తుందా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.